నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా 2024లో జరిగినటువంటి ఘోర ఓటమి తర్వాత ఏ నాయకుడైనా ప్రజాక్షేత్రంలోకి రావాలంటే దాదాపు 6 నెలల నుంచి ఏడాది పాటు సమయం తీసుకుంటారు. కానీ ఆ దారుణ ఓటమి తర్వాత జగన్ ఎక్కడా చలించకుండా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై కూటమి వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. దీంతోపాటు ఇటీవల జగన్ చేసినటువంటి సరికొత్త రాజధాని ప్రతిపాదన అంశం ఏపీ పాలిటిక్స్ను ఓ కుదిపేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ పాలిటిక్స్లో జగన్ చేసినటువంటి మావిగన్ రాజధాని ప్రతిపాదనపైనే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా జగన్ తన చుట్టే రాజకీయాలు తిరగాలని చూసుకున్నటువంటి వ్యక్తి. చాలా వ్యూహాత్మకంగా రాజకీయంగా ముందుకు వెళ్తారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారంటే అది ఒక సంచలనంగా మారుతుంది. ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను టేకప్ చేస్తారన్నది రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజల్లో అత్యంత ఉత్కంఠగా నెలకొంటూ ఉంటుంది. ఇటీవల 2 రోజుల క్రితం జగన్ చేసినటువంటి ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మావిగన్ 2029లో మావిగన్ వర్సెస్ అమరావతి ఈ ప్రధాన కేంద్రంగానే రాజకీయాలు ఉంటాయి అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల కేంద్రంగా ఈ 3 ప్రాంతాల కేంద్రంగా సరికొత్త రాజధానిని ఏర్పాటు చేస్తారని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. సో వైసీపీ చాలా క్లియర్ కట్గా తన స్టాండ్ను రాజధాని విషయంలో చెప్పింది. మొత్తం మీద చూసుకుంటే ఈ మావిగన్ను జగన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం కనుక చూసుకుంటే మచిలీపట్నంలో సీపోర్ట్, అదేవిధంగా గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి 110 కిలోమీటర్ల కారిడార్కి సంబంధించి 6 నేషనల్ హైవే రహదారులతో పాటు 2 రైల్వే జంక్షన్లు కూడా ఉన్నాయి. సో అమరావతి పెట్టేటటువంటి ఖర్చులో కేవలం 10% పెడితే మావిగన్ను ఏర్పాటు చేయొచ్చు అనేది జగన్ ఆలోచనగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం మావిగన్ ప్రతిపాదన మింగుడు పడడం లేదనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు. మావిగన్ అంటే ఏంటో తనకు అర్థం కావడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటరికల్గా మాట్లాడినప్పటికీ టీడీపీ నేతల్లో, అదేవిధంగా ముఖ్యంగా కూటమి మంత్రుల్లో అంతర్మదనం మొదలైందని చెప్పుకోవచ్చు. బహిరంగంగా మావిగన్ను వ్యతిరేకించలేని పరిస్థితి, అదేవిధంగా అమరావతి విషయంలో పూర్తిగా సమర్థించుకోలేని పరిస్థితి కూటమి నేతల్లో నెలకొంది. దానికి కూడా కారణం లేకపోలేదు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. అక్కడ రాజధాని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మండలాలు, తూళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి లాంటి మండలాల్లో 25 గ్రామాలు ఉన్నాయి. సో ఈ కేవలం 29 గ్రామాల ప్రాంతాల పరిధిలోనే అమరావతి రాజధాని ఉండబోతున్నది. లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అనేది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. సో ఇక అందుకోసం దాంతోపాటు ఒకవేళ కనుక మావిగన్ను వ్యతిరేకిస్తే ఇటు విజయవాడ, అటు మచిలీపట్నం, అటు గుంటూరు 60 లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంతం, దాదాపు 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మావిగన్ ఏరియాలో ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయం కూడా టీడీపీ కూటమి నేతలను వెంటాడుతుంది. ముఖ్యంగా గతంలో అమరావతి విషయంలో రోడ్డెక్కినటువంటి రైతులు ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన జగన్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపాలంటే కొంత టీడీపీ నేతలు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే
ఈ ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 29 గ్రామాల్లో దాదాపు 1,00,000 జనాభా మాత్రమే ఉంటుంది. కానీ జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ ప్రాంతంలో 60 లక్షల జనాభా ఉంటుంది. సో ఇప్పుడు కనుక ఆ రైతులకు సపోర్టుగా కనుక టీడీపీ నేతలు సపోర్ట్ చేస్తే 60 లక్షల జనాభాకు సంబంధించి వ్యతిరేకత వస్తున్న భయం టీడీపీ నేతలను వెంటాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అమరావతి విషయంలో తాను వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్నటువంటి కేవలం కుంభకోణాలకు మాత్రమే తాను వ్యతిరేకమని జగన్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. గత ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ ప్రతిపాదన తెచ్చినప్పుడు చాలామంది వెటకారం చేశారు, చాలామంది కూడా నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ క్లియర్ కట్గా పూర్తిగా దానిపై అవగాహన చేసుకొని చాలా రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా మొన్నటి ప్రెస్ మీట్లో జగన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కూటమికి ఒక రకంగా ఎజెండాను ఫిక్స్ చేసేయడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మావిగన్ను ప్రస్తావించాల్సిన పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్ తాను వ్యతిరేకం కాదంటూనే మావిగన్ను సరికొత్త రాజధానిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ నేతలకు కూటమి మంత్రులకు మావిగన్ అంశం అతిపెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఒక రకంగా వారిలో భయంతో పాటు అంతర్మదనం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మావిగన్ సీరియస్ అంశంగా ఏపీ పాలిటిక్స్లో మారింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అమరావతి విషయంలో రెండో విడత భూములు ఇచ్చే విషయంలో అక్కడ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే భూములు ఇవ్వలేనటువంటి రైతులంతా కూడా వైఎస్ జగన్ను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వైసీపీ నేతలు అమరావతి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మావిగన్ కనుక వ్యతిరేకిస్తే తాము ఎక్కడ పొలిటికల్గా వెనకబడి పోతామన్నది ఇటు టీడీపీ నేతల భయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటికి నిన్న టీడీపీ అఫీషియల్ వేదికగా ఎక్స్ వేదికగా ఒక ప్రస్తావనను టీడీపీ తీసుకొచ్చింది. ఒక రకంగా మావిగన్ను అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మావిగన్ ప్రతిపాదనకు సమర్థించే విధంగా ఆ పోస్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ జగన్ ప్రస్తావించారు, కానీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో భాగంగా వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో తాము అదే అంశాన్ని మావిగన్ అంశాన్ని ప్రస్తావించామని ఇండైరెక్ట్గా చెబుతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట గుంటూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం. కానీ జగన్ ప్రతిపాదించింది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 3 ప్రాంతాల 110 కిలోమీటర్ల కారిడార్ ప్రాంతాన్ని జగన్ సరికొత్త రాజధానిగా ప్రతిపాదించారు. ఇప్పుడు టీడీపీ అఫీషియల్గా ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా నిన్నటికి నిన్న చేసిన పోస్ట్ కనుక చూసుకుంటే గుంటూరు, జగ్గయ్యపేట, నూజివీడు, అదేవిధంగా మచిలీపట్నం. సో ఇవన్నిటి కూడా కారిడార్ కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద మాత్రం మావిగన్ పేరుతో వైసీపీ అధినేత సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా ఏపీ పాలిటిక్స్ మొత్తం మావిగన్ సరికొత్త రాజధాని చుట్టే తిరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. మావిగన్కు అనుకూలంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే ఏ విధంగా తాము విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఇటు కూటమి నేతలు, అదేవిధంగా కూటమి మంత్రులు భయపడాల్సిన పరిస్థితిని జగన్ క్రియేట్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులకు మావిగన్ పేరుతో ప్రతిపాదించిన అంశాన్ని విషయంలో మాత్రం ఎవరికి మింగుడు పడడం లేదనలో ఏమాత్రం సందేహం లేదు. సో మొత్తం మీద 2029 పాలిటిక్స్ చాలా హాటుగా జరగబోతున్నాయి. మావిగన్ వర్సెస్ అమరావతిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది కూడా ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా
60 లక్షల జనాభా కలిగినటువంటి మావిగన్ ప్రాంతంలో ఎవరికి పట్టం కడతారో అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగన్ చేసినటువంటి ప్రతిపాదన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో పూర్తిగా చంద్రబాబుకు, ముఖ్యంగా టీడీపీకి అత్యంత పట్టున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంపైనే వైఎస్ జగన్ గురిపెట్టారు. సో రానున్న రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతాయి? మావిగన్ను టీడీపీ కూటమి నేతలు సమర్థిస్తారా, లేదంటే అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటారా? రానున్న రోజుల్లో 2029లో జరగబోయే సమరం మావిగన్ వర్సెస్ అమరావతి కేంద్రంగానే జరగబోతున్నాయి. సో ఆ తర్వాత ఎటువంటి పాలిటిక్స్ జరుగుతాయి, ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.